క్రికెట్ లవర్స్ వెల్కమ్ టు కిరా క్రికెట్ ఇన్ఫో ఛానల్. సో ఈరోజు మ్యాచ్ ఆర్ఆర్ వర్సెస్ ఎల్ఎస్జీ జరగబోతుంది. ఈరోజు మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ప్లేయింగ్ 11 ప్లేయింగ్ 12 ఎవరు ఉండబోతున్నారో చూద్దాం. సో ఈరోజు జరగబోయే ఈ మ్యాచ్ గురించి మాట్లాడే కంటే ముందు యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, మన ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన క్రికెట్ లవర్స్ మన ఛానల్ గురించి చెప్తుండండి, మన ఛానల్ లింక్ని షేర్ చేస్తుండండి. అలాగే క్రికెట్ సంబంధించిన ఎలాంటి బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు. బెట్టింగ్స్ వల్ల కుటుంబాలు, వ్యక్తిగత జీవితాలు నాశనం అవుతున్నాయి. అంతేకాకుండా ఇక్కడ పొందుపరిచిన పిక్చర్స్ అన్నీ కూడా గూగుల్ నుండి తీసుకోబడి గమనించగలరు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఆర్ఆర్ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్ ఇద్దరికి క్రూషియల్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆర్ఆర్ 2 పాయింట్లు గెలిస్తే 14 పాయింట్స్కి వెళ్తుంది. ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఇంకా చాలా టీమ్స్కి ఈక్వేషన్ నచ్చకపోవచ్చు. సో అలాగే ఎల్ఎస్జీ ఆల్రెడీ ఎలిమినేట్ అయింది కాబట్టి మిగతా 2 మ్యాచ్లు గెలిచి మంచి ఎండింగ్ ఇవ్వాలని అనుకోవచ్చు. సో ఇద్దరు కూడా గెలుపు కోసం ఆడతారు, కానీ ఆర్ఆర్కు క్రూషియల్ మ్యాచ్ అని చెప్పొచ్చు. సో ఆర్ఆర్ స్క్వాడ్ చూడండి, ఆర్ఆర్ లాస్ట్ మ్యాచ్లో డీసీతో ఆడింది, ఓడిపోయింది. మేబీ అదే స్క్వాడ్ ఆడవచ్చు. స్క్వాడ్ చూడండి, రియాన్ పరాగ్ కెప్టెన్, యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురేల్, రవి సింగ్ బ్యాటర్గా తీసుకున్నారు. మరి ఈరోజు తీసుకుంటారో చూద్దాం. డొనోవన్ ఫెరీరియా, శుభం దూబే, జోఫ్రా ఆర్చర్, ఆడమ్ మిల్నే, బ్రిజేష్ శర్మ, యశ్రాజ్ పంజా, దర్శన్ షనక వీళ్ళు ఆడారు 12 ప్లేయర్స్గా. సో వీళ్ళు ఆడతారో లేదో చూద్దాం. నా గెస్ ప్రకారం హెట్మేర్ని తీసుకోవచ్చు. జడేజా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. చూద్దాం మరి ఏం చేస్తారో. నెక్స్ట్ ఇక ఎల్ఎస్జీ విషయానికి వస్తే ఎల్ఎస్జీ లాస్ట్ మ్యాచ్లో సిఎస్కేతో ఆడింది, గెలవడం జరిగింది. సేమ్ స్క్వాడ్ ఆడవచ్చు. చూడండి ఆ టీము: రిషబ్ పంత్ కెప్టెన్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, యాడన్ మక్రమ్, ముకుల్ చౌదరి, అబ్దుల్ సమద్, షేబాజ్ అహ్మద్, మొహమ్మద్ షమి, మయాంక్ యాదవ్, ఆకాష్ సింగ్, ప్రిన్స్ యాదవ్, జోస్ ఇంగ్లీష్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఉన్నారు. సేమ్ ఇదే టీం ఆడవచ్చు. మేబీ ఏదైనా మారిస్తే దిగ్వేజ్ సింగ్, రాతి కానీ ఎవరన్నా రావచ్చు, లేదా మణిమారన్, సిద్ధార్థ్ రావచ్చు బౌలింగ్ విభాగం. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఎవరు గెలుస్తారంటే చాలా క్రూషియల్ మ్యాచ్ ఇది. సో ఎల్ఎస్జీ ఏమో ఫ్రీ మైండ్ తోటి ఆడుతుంది, ఎందుకంటే ఆల్రెడీ ఎలిమినేట్ అయింది. ఆర్ఆర్ పైన ప్రెషర్ ఉంటుంది. సో క్లోజ్ మ్యాచ్ ఉంటుందని చెప్పుకోవచ్చు. సో నా ప్రిడిక్షన్ ప్రకారం బ్యాటింగ్ క్లిక్ అయితే మాత్రం ఎల్ఎస్జీ గెలుస్తుంది. సో 50-50 ఛాన్స్ అని చెప్తాను. సో కంపల్సరీ మేము గెలవాల్సిన మ్యాచ్ కాబట్టి చూద్దాం. కానీ నాకెందుకో 51% ఎల్ఎస్జీ గెలుస్తా అని అనిపిస్తుంది, 49% ఆర్ఆర్కి ఇస్తారు. సో మీరేమనుకుంటున్నారు, రేటింగ్ గెలుస్తా అనుకుంటున్నారు, ఎల్ఎస్జీ ఆర్ఆర్? కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ఆర్ఆర్ ప్లేయింగ్ 11 ప్లేయింగ్ 12 ఉండబోతున్నారో కామెంట్ సెక్షన్లో తెలపండి. ఎల్ఎస్జీ ప్లేయింగ్ 11 ప్లేయింగ్ 12 ఎవరు ఉండబోతున్నారు కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. వీడియో ఎందుకు వచ్చింది కాబట్టి యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన క్రికెట్ లవర్స్ మా ఛానల్ గురించి చెప్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిరా క్రికెట్ ఇన్ఫో ఛానల్. రేపు ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుంటాం. జై హింద్.